మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. విజయనగరం జిల్లా గరివిడి మండల పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఈరోజు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. కనీసం మౌలిక సదుపాయాలు లేవంటూ ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చి మొరపెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఆ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన మీ సమస్యలు ఏంటి? ఈరోజు ఎందుకు వచ్చారు కలెక్టరేట్కి? బాబు, ఇందిరమ్మ కాలనీలోని రోడ్లు లేవు, మరి కాలువలు లేవు, లైట్లు సరిగ్గా లేవు. ఆ కొళాయిలు చూపించారు కానీ నీళ్ళు రాలే. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అప్పుడు కూడా కొళాయిలు మాకు రాలేదు. ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ వచ్చి దేనికి బాబు? పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ రోడ్లు వేసేస్తున్నారు, ఇక్కడ రోడ్లు వేసేస్తున్నారు. ఆ సొంత ఎవరికి కనబడలేదు. ముసలోళ్ళు ముడగోళ్ళు పడిపోతున్నారు. నాకైతే ఈ కాలు రాదు, ఎక్కడ పడిపోతున్నారో తెలియదు, ఎందులో దిగిపోతున్నారో తెలియదు. మా ఇంటి చుట్టూ గుమ్ములే. 20 లక్షలు ఎట్టిన అల్లుడు ఇల్లు కట్టాడు, రోడ్డు లేదు. అక్కడ అమ్ముకొని ఎటు పారిపోవాలి? కాలనీ ఇచ్చారు ఎందుకు? ఆ కాలనీ వాళ్ళు ఎటువంటి ఉపాయం లేదు. జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందుకే కలెక్టరేట్కి వచ్చాము ఈరోజు. 2011లోనే వచ్చింది ఆ కాలనీ. ఇప్పుడు వరకు మాకు ఇబ్బందులే. ఏడు చేయమంటారు? ఆ ఇబ్బందులు చెప్పుకోవడానికి వచ్చాము. రాని వాళ్ళు కొందరు ఉన్నారు, వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, కూలికి వెళ్ళే వాళ్ళు కొందరు ఉన్నారు. అందరం కట్టుకొని వచ్చాము మీ దగ్గర చెప్పుకోవడానికి. దారి రోడ్లు ఏటి బాగులేవు. చూడండి, మాట్లాడేసరికి ఆయాసం వచ్చింది. ఆర్ట్ ప్రాబ్లం ఉంది. అమ్మ చెప్పండి అమ్మ, ప్రధాన మీ సమస్యలు ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? మీకు అక్కడ కాలనీ ఎప్పుడు ఇచ్చారు? ఏ విధంగా సమస్యలు మీరు అక్కడ ఎదుర్కొంటున్నారు? ఏం జరుగుతుంది సార్? 2009 నుంచి మాకు రోడ్లు వచ్చాయి సార్. 11 నుంచి మేము అందరం ఉన్నాం సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు బట్టి. 4 లైన్లకి 2 లైన్లు రోడ్లు వచ్చాయి, 2 లైన్లు రాలేదు. దీనివల్ల బురద వర్షం వచ్చింది అనుకుని జారి పడిపోవడం. మొన్న 4 సంవత్సరాల క్రితం ఒక అతను కాలు రిపోయింది. మొన్న వారం క్రితం ఒక ఆవిడకైతే ఆపరేషన్ అయింది, కాలు రిపోయింది. అందరూ ఒక ఆవిడకే ఫైలర్ మొన్న దోమ కుట్టేసి జ్వరం వచ్చింది సార్, కారు వాపు వచ్చింది. పిల్లలు స్కూల్ ఆటోకి అయితే రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆటోలో లోపలికి వస్తానే కాదు, అక్కడికి వెళ్ళి పిల్లలు ఆటో ఎక్కించవలసి వస్తుంది. గొప్ప ఇబ్బంది పడిపోతున్నాం సార్. మాకు రోడ్డు కాలం ముందు కావాలి సార్. బాగా ఇబ్బంది పడిపోతున్నాం. ఇలాగే రాలేదు. మా ఫోటోలు కూడా ఉన్నాయి సార్ పెట్టాలంటే. జారి పడిపోతున్నాం సార్. పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు సార్. అడిగి కానీ భయం వేస్తుంది సార్. నేను అయితే 2 సార్లు పడిపోయాను సార్. నేను కూడా ఎప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో మాకే తెలియదు సార్. మాకైతే దయ ఉంచి రోడ్డు కాలువలు మాత్రం కావాలి సార్. వర్షం పడితే ఇంట్లో నుంచి రావడానికి కూడా చాలా భయం పడిపోతున్నామండి. పిల్లలు కూడా భయం పడిపోతున్నారు. రోడ్డుకి రావాలి, ఆ పిల్లలు బేగలు గట్ట అవన్నీ పట్టుకొచ్చి రోడ్డుకి పెట్టారు. వాళ్ళు అంట్లో ఏమైనా వచ్చారంటే వాళ్ళు పడిపోతున్నారు. పడిపోయి కాళ్ళు చెయ్యి ఇరిగిపోద్ది. అప్పుడు ఎవరండి మాకు దిక్కు? వర్షం వచ్చిందంటే గుండెలు టెన్షన్, బయటికి రావడానికి ఇంత గుమ్ములు. ఆ గుమ్ముల వల్ల ఎవరి మేకాలు జారిపోయి ఆడలోళ్ళు ఉంటాండ్రు, ముసలోళ్ళు ఉంటాండ్రు, చిన్నపిల్లలు ఉంటాండ్రు. ఎవరు పడిపోతాండ్రు, ఎవరు లేదు, ఎవరికి ఆనికి దొరకలేదండి. దయచేసి రోడ్ల గురించి, కాలువల గురించి, వాటర్ గురించి కూడా మాకు అభిమానించి, మా ఇందిరమ్మ కాలనీని అభిమానించి మీరు మా 3 వస్తువులు కూడా మాకు అందజేయాలని కోరుకుంటున్నాం బాబు. మీరు చెప్పండి, గతంలో చూసుకుంటే సుమారుగా చూసుకుంటే మీకు వచ్చి 15 సంవత్సరాల వరకు అవుతుంది. ఇంతవరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోలేదా? ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా మీ ఏరియాలో ఏం చెప్పట్లేదు. అసలు ఏం జరుగుతుంది? అసలు వేసేస్తాము, రోడ్లు వేసేస్తాము, ఈ ట్రిప్కి ఓట్లు వేసేయండి, మేము వచ్చే నెల స్టార్ట్ చేసేస్తాం అంటున్నారు. ప్రతి బైక్ సిప్ అయిపోతుంది, ప్రతి పిల్లలు పడిపోతున్నారు, ముసలోళ్ళు మొడగా అందరూ రోడ్ల మీద బాత్రూములు వాటర్ వచ్చేస్తుంది. విపరీతంగా అడుగు బయట వేయాలంటే భయం వేస్తుంది. మాకు ఏ కాయగూరలు తెచ్చుకోవాలన్నా, ఎక్కడ తెచ్చుకోవాలని కిలోమీటర్న దూరం ఇవ్వాలి. ఈ 1/2 కిలోమీటర్ల దూరం కూడా ఒకటేలాగా ఉంటుంది. 1/2 కిలోమీటర్కి మెయిన్ రోడ్డు ఉంది. అక్కడి నుంచి మరి వీధులు అంటే మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. ఏమంటే ఎవరో ప్రతి ఒక్కరు ఎందుకు వాటర్ వాడుతున్నారు, బాత్రూమ్ వాటర్ విపరీతంగా మీద వస్తుందంటే అది రోడ్డు, గవర్నమెంట్ రోడ్డు అంతే అంటున్నారండి. ప్రతి ఒక్కరు ఇలాగే అంటున్నారు. కానీ అంతేగాని ఎవరు కూడా పట్టించుకోవడం లేదండి. ఓట్ల కోసం మాత్రం విపరీతంగా వచ్చేసి మేము వేసేస్తామమ్మా, మేము వేసేస్తాం, మీకెందుకు ఈ ఒక్కసారికి దయచేసి ఓట్లు వేయండి అంతేనండి. కనీసం ఎవరో పట్టించుకున్న దాత ఒక్కరు లేరండి. అంటే ప్రస్తుతం మీకు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. ఆయన కూడా అసలు మీ ప్రాంతానికి రాలేదు, అసలు పట్టించుకోవట్లేదా? ఒక ప్రాంతంలోకి ఒకవేళ ఎవరో వచ్చినా సరేండి ఆ క్షణానికి తప్పించుకొని వెళ్ళిపోతున్నారండి అంతే. ఆ రోజుకి వచ్చామా లేదా, ఏదో చెప్పామా లేదా, వెళ్ళిపోయామా లేదా అంతే. వాళ్ళ ఓట్ల వరకు మాత్రం చూసుకుంటున్నారండి. ఓట్లు అయిపోయాక ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు, ఒక్కళ్ళు రావట్లేదు. ఏంటి ఒకళ్ళేమో పెళ్ళి అయిపోయాక ఏనాలు ఇంకెందుకమ్మా, అయిపోయాయి కదా, ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ చూద్దాంలా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారండి. ఇంతకుముందు ఎలక్షన్ కూడా అలాగే అన్నారు, వైఎస్ఆర్ వచ్చేస్తుంది వేసేస్తామన్నారు. ఇప్పుడు టీడీపీ వస్తుందని, టీడీపీ వచ్చి అన్నాలు అవుతుందండి, సంవత్సరం దాటిపోతుంది. ఒక్కరు పట్టించుకున్న దాతలేరండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. రోడ్లకి, కాలువలకి, ఒక స్కూల్ పిల్లలు
పిల్లలు స్కూల్ పంపించుకోవడానికి కూడా భయం వేస్తుందండి. మాకు రోడ్లు కాలువ మాత్రం దయచేసి కావాలండి. మాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సర్లేదు, రోజు ఇడిచి రోజు వాటర్ వదిలే సరిపెట్టుకుంటాం, కానీ రోడ్లు కాలువలు మాత్రం దయచేసి ఇస్తే చాలు. మాకు ఇంకేది, చాలా మంది వాట కొనుక్కున్న వాళ్ళు ఉన్నాం, కొనుక్కున్న ఇల్లులు ఉన్నాయండి, వాట కొనుక్కున్న. ఇప్పుడు అవి అమ్ముకోలేకపోతున్నాం, ఎవడొస్తాడండి అవి కొనడానికి? ఎవడు రాడు. తెరమోసి కొనిసుకున్నాం, ఎక్కడికి వెళ్తామండి ఇప్పుడు? అటు వెళ్ళకపోతున్నాం, ఇటు రాలేకపోతున్నాం. మాకు దయచేసి రోడ్లు కాలువలు ఇస్తే చాలు, ఆస్తులు అందేసి ఇంకేం వద్దండి. నా పేరు జ్యోతి అండి, మాది ఇందిరమ్మ కాలనీ, గరివిడి మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. అయితే కాకపోతే మాకు 2009లోని మాకు ఇందిరమ్మ కాలనీ శాంక్షన్ చేశారు. అది వైఎస్ఆర్ చైన్తోనే మాకు వచ్చిన దాని అర్హత. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ సంవత్సరంలోని ఎలక్షన్లో అన్నీ అయ్యాయి. అప్పుడు ఇస్తారేమో అనేసి అనుకున్నాం, కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు. రోడ్లు కాలువలు లేక బాగా ఏజ్ 90 అబవ్ ఉన్న వాళ్ళు కూడా, ముసలి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడి లాస్ట్కి ఇల్లులు అమ్ముకొని కూడా వెళ్ళిపోతున్నారు. పోనీ అద్దెలకు వచ్చుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి అర్హత లేదు అంటున్నారు. పోనీ ఓన్గా మనకు ఉన్నది ఏదోలాగా మనం వర్షాకాలం అని ఏదో ఇబ్బంది పడంటే ఏదో లైట్లు, వీధి లైట్లు మాత్రం వెలుగుతున్నాయి. అంత తప్పించి మాకు వాటర్కి సదుపాయం లేదు, రోడ్లకి ఇబ్బంది లేదు. ఇన్నాళ్ళు కోట కోసం అనేసి ఎంత ఇబ్బంది పడిపోవాలి. అది పోనీ ఏదో వస్తుంది, అది వేయరు. అలాగే పోనీ రైస్ తెచ్చుకుందాం అంటే ఇన్నాళ్ళు బళ్ళు వచ్చేవి, హ్యాపీగా ఏదోలాగా అయిపోయేది. అది కూడా ఇది లేకుండా అయిపోయింది. ఒక 5 కేజీల బియ్యం కోసం నరక యాతన పడిపోయి వెళ్ళవలసి వస్తుంది. నేను ఒంటరి మహిళ, అక్కడే ఉంటున్నాను. ఫస్ట్ కాలనీ వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను. చాలా ఇబ్బందికరంగా ఉంది. పాములు వచ్చేస్తున్నాయి. మాకు మా ఇల్లు, మా వాతావరణం, మా వీధులను, మా పరిస్థితి చూస్తే, నా ఓన్ పరిస్థితి చూస్తే ఇంటికి కిటికీలు కూడా లేవు. అదే సందర్భంలో పాములు ఉన్నాయి. ఎన్ని అగచాట్లు పెడుతున్నా మాకే తెలియదు. ఎదురు వాళ్ళు నీళ్ళు వచ్చింది మేము అడిగితే అలాగ అడగడానికి లేదు, రోడ్డు అని అంటున్నారు. రోడ్లు అంటే రోగాల బాధలు పడుతున్నా. కరోనా టైంలో కూడా వాళ్ళకి ఇంకా ఇచ్చేయలేకపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నదనమాట. అయితే ఏ ఒక్క నాయకులు వచ్చి స్పందించి అడిగాం, మాకు 500 వద్దు, మాకు నోట్లు వద్దు, కాకపోతే మాకున్న పరిస్థితి గమనించి మాకు ఏదో వీధి రోడ్లు వచ్చినట్టుగా, లేకపోతే కొలైలు వచ్చినట్టుగా ఏదో అవగాహన మీరు అనుకూలంగా చేయండి అని అంటే ఏమనేవారు, ఇస్తామమ్మా, నెక్స్ట్ నేను గెలిస్తే మీకు ఇదే అనేసి అనేవారు. ప్రతి ఒక్క నాయకుడికి ఇదే పాట అయిపోయింది. ఏ నాయకుడికి కూడా మాకు స్పందించలేదండి ఇప్పటి వరకు కూడా. మరి ఇక్కడ ఇకపైన ఎలా ఉంటుందో తెలియదు అనమాట. అందుకే ఆ స్పందన మూలక ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంతవరకు మేము రాకపోదాం. ఇది పరిస్థితి, మా పరిస్థితి మాత్రం. అందుకే సో చూసాం కదా, గడిచిన 3 ఎలక్షన్ల కాలంగా ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు కూడా మా యొక్క కాలనీని అయితే పూర్తిగా గాలికి వదిలేసారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ మూమెంట్లో వచ్చేటప్పుడు మాత్రమే ఇగో మీకు రేపేస్తాం, ఎల్లుండేస్తాం అని చెప్పాను నాదుడే తప్ప, కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చి వర్క్ చేసేవాడైతే మాత్రం ఎవరూ లేరు. మాకైతే ఆ రోజు చెప్పాం, అమౌంట్ ఇస్తామంటే మాకైతే ఎటువంటి నోటికి సంబంధించినటువంటి ఎటువంటి డబ్బులు అయితే మాకు వద్దు, కానీ మాకైతే మౌలిక వసతులు అయితే కల్పించండి అని ఆ రోజు కూడా చెప్పాము. ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కావస్తున్నా సరే, కానీ ఇంతవరకు కూడా కనీసం మౌలిక వసతులు కూడా మాకు కల్పించలేదంటూ కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలంతా కూడా మేమేం చేయాలో మాకు తోచడం లేదంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి ఇది విజయనగరం కలెక్టరేట్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.